సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన 5 కోట్ల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టడంతో తెలుగుదేశం పార్టీ సంబరాలు జరుపుకుంది. తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెనాలి పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ మాట్లాడుతూ, ఈ విజయం ప్రజాస్వామ్య విజయమని 5 కోట్ల ప్రజలు కూటమి అభ్యర్థుల్ని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో జొన్నదుల మహేష్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు వంటి పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని అందరికీ కూడా పేరు పేరున ఇంతటి ఘనమైన విజయాన్ని అందించినటువంటి 5 కోట్ల ప్రజానీకాన్ని అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని గౌరవించాలి, రూల్ ఆఫ్ లా నడవాలి, అందరినీ సమానంగా చూడాలి, రాక్షసన పరిపాలన కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరగాలి, సామాన్యుడు, రైతు, శ్రామికుడు అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలంటే మళ్ళీ కూటమి అభ్యర్థులు గెలుపుతోనే ఈ రాష్ట్రంలో ప్రజారాజ్యం సాధ్యమైందనే ఉద్దేశంతో మీరు అందరూ ఇచ్చినటువంటి ఈ యొక్క ఘనమైన విజయానికి పేరు పేరున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా 7వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఇంతకుముందు ఎప్పుడూ 7వ వార్డులో ఇంత మెజార్టీ తెలుగుదేశం పార్టీకి ఇవ్వలేదని, మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినందుకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చాట్రగడ్డ ఆంజనేయులతో పాటు డాక్టర్ వేమూరి శేషగిరిరావు తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ స్వాతంత్రం వచ్చిన రోజు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం కానీ, జనసేన కానీ, ప్రజలు కానీ, బీజేపీ కానీ, అన్ని పార్టీలు మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని వర్గాల వారు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ 4.5 సంవత్సరం, 5 సంవత్సరాల్లో పడిన బాధలకి ఈరోజు విముక్తి జరిగింది. గతంలో స్వాతంత్రం వచ్చినప్పుడు ఎలా చేసుకున్నారో ప్రజలు ఈరోజు కూడా అంత సందడి వాతావరణంగా అందరూ చేసుకున్నారు. ఇంక ముందు రోజుల్లో మన జై సేవ్ అమరావతి మరియు చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై జై తెలుగు. 7వ వార్డు తరఫున తెలుగుదేశం విజయోత్సవం చేసుకుంటున్నాం. ఈ వార్డులో ఎప్పుడు లేని విధంగా 1150 మెజార్టీ వచ్చింది. ఈ వార్డు పుట్టిన తర్వాత కూడా ఎప్పుడు ఎంత లేదు. వార్డు పరిణామం సహకరించారు నాయకులు. సమీకృషితో విజయాన్ని చేకూర్చాం. ఇది ఎన్టీ రామారావు గారికి అంకితం.